ఈ మధ్య కాక్రోచ్ జనతా పార్టీ చాలా సంచలనమైంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ ఇన్స్టా ఫాలోవర్స్ 2,50,00,000 దాకా ఉన్నట్టున్నారు. నిజంగా ఆన్లైన్లోనే మాత్రమే జరుగుతున్న ఒక ఉద్యమం మోడీ ప్రభుత్వాన్ని ఎంత భయపెడుతున్నది అనేది ఇప్పుడు మనం స్వయంగా చూస్తున్నాం. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నది అది. ఒకవైపు నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ పేపర్లో అనేక అక్రమాలు, అవకతవకలు, ఇట్లా పేపర్ లీకులు ఒక్కసారి కాదు, పదే పేపర్ లీకులు. దీని మీద దేశవ్యాప్తంగా విద్యార్థులు తిరగబడుతుంటే రోడ్ల మీదకి వస్తున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విధంగా మా జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నారని ప్రశ్నలు అడుగుతున్నారు. అబద్ధాలతో దీన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నది మోడీ ప్రభుత్వం. వీటన్నిటికీ బాధ్యత వహించాల్సిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు. ఆయనను రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన దేశం మొత్తం డిమాండ్ చేస్తున్నది. ఆయన తీసేయాలని దేశం మొత్తం డిమాండ్ చేస్తుంటే మోడీ పట్టనట్టు కూర్చున్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ కూడా నా తప్పేం లేనట్టు కూర్చున్నాడు. నేను బాధ్యత వహిస్తానని మాట్లాడుతున్నాడు. కానీ ఈ తప్పులన్నిటికీ నిజంగానే బాధ్యత వహిస్తే ఆయన రిజైన్ చేయాలి, చేయట్లేదు. ఆయన రిజైన్ చేయాలనే డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ ఈ నెల 6వ తేదీన ఢిల్లీలో ఒక ధర్నా చేపట్టింది. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటివరకు ఆన్లైన్లో ఉంది, రోడ్డు మీద ఉద్యమాలు లేవు. మొన్న తమిళనాడులో 1,000-2,000 మంది ఒక ఊరేగింపు తీసినట్టున్నారు ఈ నీట్ పేపర్ ఇలాంటి లీకేజీకి వ్యతిరేకంగానే, పేపర్ లీక్లకు వ్యతిరేకంగానే. కానీ ఈ ఫౌండర్, కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ కూడా పాల్గొంటారు. అమెరికా నుంచి వస్తున్నా అని ప్రకటించాడు. ఆయన కూడా పాల్గొబోతున్న ధర్నాని. ఆ ధర్నాకి ఇప్పటివరకైతే పర్మిషన్స్ తీసుకోలేదు. కానీ అభిజిత్ చెప్తున్న ప్రకారం, हेलो एवरीवन, आई हैव डिसाइडेड टू कम बैक टू इंडिया. यस, मैं अपने देश, अपने घर इंडिया वापस आ रहा हूँ एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान का रेजिग्नेशन मांगने के लिए. इतने दिन से आप सब देख ही रहे हो कि हम सोशल मीडिया पर आवाज़ उठा रहे हैं कि पेपर लीक के कारण जिन नीट के बच्चों ने सुसाइड की और जो लाखों स्टूडेंट्स की मेहनत बर्बाद हुई है, उसके लिए तो धर्मेंद्र प्रधान को रिज़ाइन करना ही चाहिए.